అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఆహారం వెతుక్కుంటూ అడవి దాటి దగ్గరలోని ఊర్లోకి ప్రవేశించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఊర్లోని కుక్కలు గుంపుగా చేరి మొరుగుతూ దానిని తరమడం మొదలుపెట్టాయి. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న నక్క తప్పించుకోవడానికి ఒక చాకలివాడి ఇంటి ఆవరణలో ఉన్న పెద్ద తొట్టిలో దూకింది. ఆ తొట్టి నిండా బట్టలకు వేసే నీలం రంగు ఉంది. నక్క పూర్తిగా ఆ రంగు నీళ్లలో మునిగిపోయింది. కుక్కల అలికిడి తగ్గాక నక్క మెల్లగా బయటకు వచ్చింది. తన శరీరం వంక చూసుకుని ఆశ్చర్యపోయింది. తను ఇప్పుడు మామూలు నక్కలా లేదు. శరీరం మొత్తం వింతైన నీలం రంగుతో మెరిసిపోతుంది. అడవిలోకి తిరిగి వెళ్తుండగా మిగతా జంతువులన్నీ దాన్ని చూసి భయంతో పారిపోవడం గమనించి, ఇదేదో వింత జంతువులా ఉందే, దీని శక్తి ఏంటో మనకు తెలీదు అని సింహం, పులి, చిరుత వంటి క్రూర మృగాలు కూడా భయపడ్డాయి. జంతువుల భయాన్ని చూసిన నక్కకు ఒక గొప్ప ఉపాయం తట్టింది. అది ధైర్యం తెచ్చుకొని ఒక ఎత్తైన రాయి మీద నిలబడి, ఓ వనజీవులారా, నన్ను చూసి భయపడకండి. ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడే నన్ను స్వయంగా సృష్టించాడు. ఈ అడవిలో సరైన రాజు లేడని నన్ను మీ అందరినీ పాలించడానికి మృగరాజులా పంపాడు. ఇకపై నా మాటే శాసనం. మీరంతా నా రక్షణలో సుఖంగా ఉండొచ్చు అని అంది. ఆ వింత రంగు జంతువు మాటలకు మిగతా జంతువులన్నీ నమ్మేశాయి. సింహం, పులి, ఏనుగు అన్నీ వచ్చి దానికి సాష్టాంగ నమస్కారం చేశాయి. సింహం దాని మంత్రి అయ్యింది. పులి దాని అంగరక్షకుడిగా మారింది. ఆ నీలి నక్కకు రోజు కావలసిన మాంసం, ఆహారం జంతువులే వేటాడి తెచ్చిపెట్టేవి. అయితే తన గుట్టు రట్టు కాకూడదని ఈ అడవిలో ఉన్న మిగతా నక్కలన్నిటినీ వెంటనే తరిమేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేసింది. ఎందుకంటే వాటిని చూస్తే ఎక్కడ తన సహజ గుణంతో అరుస్తుందో అని దాని భయం. రోజులు గడిచాయి. ఆ నక్క రాజుల సుఖభోగాలు అనుభవిస్తుంది. ఒకరోజు పౌర్ణమి రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది. నీలి నక్క తన గుహలో కూర్చొని ఉంది. అంతలో దూరంగా అడవి చివరన ఉన్న వేరే నక్కల గుంపు అంటూ అరవడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం వినగానే ఆ నీలి నక్క తన సహజ గుణాన్ని ఆపుకోలేకపోయింది. తను ఇప్పుడు రాజు వేషంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఆనందంతో తలపైకెత్తి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నక్క అరుపు వినగానే అక్కడ ఉన్న సింహం, పులి ఒక్కసారిగా, అరే, ఇన్నాళ్ళు మనల్ని పాలించింది దేవుడు పంపిన జంతువు కాదు, కేవలం ఒక అల్పమైన నక్క మనల్ని ఎంత దారుణంగా మోసం చేసిందో చూడు అని గ్రహించాయి. కోపంతో రగిలిపోయిన జంతువులన్నీ ఒక్కసారిగా దాని మీదకు దూకాయి. పాపం, ఆ నక్క తన ప్రాణాలను కోల్పోయింది. నీతి: రంగులు మార్చి వేషం వేసినంత మాత్రాన సహజ గుణం మారదు. అబద్ధం ఎప్పటికైనా బయటపడక తప్పదు. మా స్టోరీ గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.